హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మా క్యాటరింగ్ స్టైల్లో మీకు నెత్తళ్ళ పకోడీ అయితే చూపించాలనుకుంటున్నానండి. పచ్చి నెత్తళ్ళతో పకోడీ. ఇదైతే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. మనం తినటం మొదలు పెడితే ఒకటికి 10-15 వరకు తినేస్తామండి ఈజీగా. ఎందుకంటే వాటిల్లో ముళ్ళులు ఉన్నాయనే ఫీలింగ్ కూడా మనకు తెలియదండి. అంత కమ్మగా అయితే వెళ్ళిపోతాయండి నోట్లోకి. మీకు పచ్చి నెత్తళ్ళతో కర్రీ చేసుకున్నా కూడా చాలా మంచిదండి హెల్త్కి. మీకు ప్రాసెస్ అయితే చూపించాలనుకుంటున్నాను ఈజీగా మా క్యాటరింగ్ స్టైల్లో. చూద్దామండి. నెత్తళ్ళని అయితే మీకు మజ్జిగ ఉప్పు వేసి బాగా కడిగి అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈరోజైతే మేము 4 కేజీల వరకు తీసుకున్నామండి నెత్తళ్ళు. దాంట్లోకి వచ్చేసి మీకు ఒక గరిటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుందండి. దాంట్లో వేసాం కొద్దిగా పసుపు, సరిపడగా కారం కూడా వేసుకున్నామండి. ఉప్పు కూడా వేసుకున్నాం దానికి రుచికి సరిపడగా. మిక్సింగ్ బౌల్లో అన్నీ వేసేసుకోవాలండి. కరివేపాకు, కొద్దిగా గరం మసాలా, ఒక గరిటె వరకు ధనియాల పొడి, ఒక గరిటె వరకు జీలకర్ర పొడి వేసుకుంటామండి. 4 కేజీలు మెత్తలు కదండి ఇవి, మరి అటు సరిపడగా వేసుకోవాలి వాసన ఏవి రాకుండా. ఇప్పుడు వచ్చేసి మీకు పొళ్ళన్నీ దీంట్లోకి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మైదా అండి, 1 కప్ వేసుకున్నాం. 2 కప్పుల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నామండి, మనం వాటికి కోటింగ్ పట్టేలాగా. 1 కప్పు వచ్చేసి మీకు శనగపిండి అయితే వేసారండి. దీంట్లోకి మనం 2 మీడియం సైజు నిమ్మకాయలను అయితే రసం తీసుకుని పిండుకోవాలండి. నిమ్మరసం పిండేశారు. ఇప్పుడు వచ్చేసి మీకు 2 ఎగ్స్ పడతాయండి దీనికి కోటింగ్ వేసుకోవడానికి. 2 ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఫుల్గా, వైట్ ఎల్లో కూడా వేసేసుకోవాలి దీంట్లో. వేస్తారండి అది కూడా. వీటన్నిటిని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి మొత్తం. మీకు వాటర్ తక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం లైట్గా చల్లుకోవటమేనండి. కోటింగ్ పట్టేలాగా మొత్తం అన్నిటికీ మిక్స్ చేసి అయితే ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎప్పుడన్నా కర్రీ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే తింటారండి ఇంట్లో కూడా అంత ఇష్టంగా. ½ అన్ అవర్ తర్వాత అండి నూనె అయితే వేడెక్కిందండి. దాంట్లో వేడెక్కిన నూనె లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి, కొద్ది కొద్దిగా అంటుకోకుండా. వేసిన తర్వాత కొద్దిసేపు ఆగి, కోటింగ్ ఊడిపోతుంది కాబట్టి కొద్దిసేపు ఆగిన తర్వాత మనం తిప్పుకోవాలండి. చూసారు కదండి, వీటన్నిటిని వేసేసుకోవాలి ఇలాగా. ఇలా ఒక్కొక్కసారి మనం కుదుపుకుంటూ ఉంటే అన్నీ వదిలేస్తాయండి, అంటుకున్నామండి కూడా. ఇవైతే మేము 2 టైమ్స్ ఫ్రై చేస్తామండి. 1 టైం ఒకసారి తీసేసి హాఫ్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తాం. అలా వేయటం వల్ల మీకు లోన్ కూడా క్రిస్పీగా అవుతుంది, మెత్తగా లేకుండా. పకోడీ ఫ్లేవర్ బాగుంటుందండి అప్పుడు. చూసారు కదండి, ఈ విధంగా అయితే వేసామండి మేము. సెకండ్ టైం వేసినవండి ఇవి. ఒకసారి హాఫ్ బాయిల్ చేసి తీసిన వాటిని మళ్ళీ సెకండ్ టైం వేసినవండి ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి మా నెత్తళ్ళ పకోడీ. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఫ్రై అయితే అయిపోయింది, చాలా కమ్మగా ఈజీగా అయితే వెళ్ళిపోతాయి తినడానికి. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి మా వీడియో చూసి. థ్యాంక్ యూ అండి.